బట్టలు ఇప్పేసేవే అని అంటే కూడా సోయలేదు. మీ చెల్లి కడుపుతోనుందంట బాబు. నాకు కడుపు ఎలా వస్తుందండి? తనే పక్కనే పడుకో, బట్టలు ఇప్పేసి పడుకో అని బలవంతం చేసేవాడు సార్. నేను ఎంత ఏడ్చి అరిచినా కూడా అమ్మకి చెప్తే చంపేస్తా, మన బంధువులకి అందరికి చెప్పేస్తా నీ గురించి, నువ్వు నాతో ఇట్లున్నావని అని నన్ను ఎట్లంటే అట్లా చేసేవాడు సార్. ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, కూడా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు కదా అని. ఎవరితో? మా చెల్లితోనే. ఇంత కర్కశంగా ఉన్నారేంట్రా మీరు? నువ్వు అన్నావా? రూమ్కు తీసుకుపోయి పడుకోబెట్టేవాడు. ఆ టాబ్లెట్లు వేసుకున్నాక నీకేం తెలియదా? ఏం తెలియదు. మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే చేస్తున్నారా వాళ్ళ ఇంట్లో? ఇంకా చేస్తారు, కొంతమంది ఉన్నారు సార్. చేస్తారా? ఉన్నారా? ఉన్నారు. ఎవరు ఉన్నారు? చాలా ఉన్నారు సార్, ఇంకా పేర్లు ఎందుకు వాళ్ళకి. వాళ్ళ చూసి నువ్వు నేర్చుకున్నావా? చూసే చేస్తా. నా ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు? బయట వెళ్తే చేస్తే ప్రాబ్లం అవుతుంది. అది ఇంట్లో వాళ్ళు తెలిస్తే ఇంట్లో వాళ్ళే కదా, చెల్లే కదా. అంటే ఫీలింగ్. అరే గాడిద, నువ్వు మనిషివి రా, కుక్కవి కాదు, జంతువు కాదు. వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాలి కదా. ఏం చేస్తున్నావు బయట? పిల్లకి టాబ్లెట్లు చేంజ్ చేస్తున్నావు చెప్పు. అది జరిగిందే, మనం చేసేది ఫీలింగ్స్ ఏం చేస్తాం చెప్పు. ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు కదా అని. ఎవరితో? మా చెల్లితోనే. నువ్వు మనిషివేనా? డబ్బుల కోసం కాదు కదా సార్, తాగడానికి మంది కోసం, డబ్బుల కోసం కాదు కదా తాగడానికి. డబ్బుల కోసం చెల్లిని పెడుతున్నాను. డబ్బుల కోసం? అవును మేడం, ఇందాక మీరు బట్టలు ఇప్పి బయట తిరిగితే ఇక్కడ పైసలు ఇస్తా ఉన్నారు కదా, చెప్తే ఇక్కడికి వెళ్తా ప్లేస్. అరే ఆల్రెడీ మొత్తం ఒక జీవితాన్ని నాశనం చేసిన నీ సొంత చెల్లిది.